ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలాగైనా రాములమ్మ ఇచ్చిన ఈ మందుని ఆయనతో తినిపించాలి. ఎవరికి అనుమానం రాకుండా నేనే ఈ పని చేయాలి. కానీ ఎలాగో తెలియట్లేదు. కానీ ఆయన ప్రేమను పొందడం కోసం నేను ఏదైనా చేస్తాను. అమ్మా శరణ్య, గుడికెళ్ళేవంట కదమ్మా. అత్తయ్య గారు, అది అవునండి. ఏంటమ్మా శరణ్య అలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉంది కదా? ఏంటి చెమట్లు? బాగానే ఉంది అత్తయ్య గారు. బయట కొంచెం ఎండగా ఉంది కదా. ఏంటమ్మా, ఇంట్లో ఇన్ని కార్లున్నాయి కదా, గుడి పక్కనే అయితే మాత్రం నువ్విలా ఒక్కదానివే ఎండలో అలా నడుచుకుంటూ వెళ్ళటం ఎందుకు చెప్పు? దర్శన్తో కూడా ఒక్క మాట అయినా చెప్పలేదంట. మీకు పెళ్ళయ్యి ఎన్ని రోజులైందమ్మా? నీ భర్తతో కలిసి నువ్వు గుడికి వెళ్ళాలి కదా. అంటే అత్తయ్య గారు, ఆయన వర్క్ లో బిజీగా ఉన్నారని. నీకన్నా దర్శన్కి ఆ వర్క్ ఏమీ ఎక్కువ కాదు కదా. పోనీ దర్శన్ ఎంత బిజీగా ఉంటే మాత్రం మాలో ఎవరో ఒకరు నీకు తోడుగా రాలేమా? నువ్వు ఈ ఇంటి కోడలివమ్మా. క్షమించండి అత్తయ్య గారు. జ్వరం తగ్గితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. టైం అయిపోయిందని హడావిడిలో అలాగే వెళ్ళిపోయాను. ఈసారికి పర్వాలేదమ్మా. అన్ని రోజులు మనవి కాదు కదా, కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా ఒక్కదానవే వెళ్ళొద్దు, సరేనా? అలాగే అత్తయ్య గారు. సరే వెళ్ళమ్మా. ఈ మందు దేంట్లోనైనా కలిపి ఆయనకివ్వాలి. వంకాయ కర్రీ దర్శన్ గారికి చాలా ఇష్టం. ఆయన కోసం సపరేట్గా కొంచెం తీసి పక్కన పెడితే సరిపోతుంది. శరణ్య మొక్కని చెప్పి కొడుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టకుండానే ఇంటికి తిరిగి తీసుకురావడం ఏంటి? అసలు శరణ్య గుడికి వెళ్ళిందా?
శరణ్య, శరణ్య, అత్తయ్య గారు, ఏంటి శరణ్య, ఇందాక గుడికి వెళ్ళానని నువ్వు అబద్ధం చెప్పావు కదా? అత్తయ్య గారికి నేను రాములమ్మ దగ్గరికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఏంటి? మాట్లాడవేంటి శరణ్య? గుడికని చెప్పి నువ్వెక్కడికెళ్ళావు? అత్తయ్య గారు అలా అడుగుతున్నారేంటి? నేను వెళ్ళింది గుడికే. లేదు, నువ్వేదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏంటది? అత్తయ్య గారు, నేనేదో దాచడం ఏంటి? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకా? మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళిన ఎవరూ కూడా పట్టుకెళ్ళిన కొబ్బరికాయని కొట్టకుండా తిరిగి తీసుకొని రారు. కానీ ఏంటిది? అత్తయ్య గారు, అంటే నేను గుడికి వెళ్ళేసరికి ఆలస్యమైంది. గుడి మూసేశారు. అందుకని మళ్ళీ మొక్కు తీర్చుకుందామని కొబ్బరికాయ కొట్టకుండానే తిరిగి వచ్చేసాను అత్తయ్య గారు. సరేనమ్మా, రేపు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసిరా, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఎందుకు శరణ్య ఇంత కంగారు పడుతోంది? ఏమై ఉంటుంది? Wow, wow, wow. What a beauty. నమ్మలేని నిజాలంటే ఇదేనేమో. ది గ్రేట్ ఆనంద భైరవి గారి డాటర్, బ్యూటీ డాల్. లహరి బేబీ, ఇలా నువ్వు నా బెడ్ మీద నా ఎదురుగా ఉండడం వాట్ ఏ మిరాకిల్ రా ప్రకాష్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.